హలో ఎవ్రీవన్, ఏకేఎస్ఐఏఎస్ మెయిన్ శిక్షణ ఫ్రీ ఇనిషియేటివ్ కి స్వాగతం. దిస్ ఈజ్ సంతోష్. ఈ రోజు మనం సామాజిక న్యాయం సంబంధించి ఒక ప్రశ్న అయితే తీసుకుందాం. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 24th August 2024. Discuss the challenges and opportunities in implementing Accessibility India campaign to ensure accessibility for persons with disability. వికలాంగులకు ప్రాప్యతను నిర్ధారించడానికి యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ ను అమలు చేయడంలో ఉన్న సవాళ్లు మరియు అవకాశాలను చర్చించండి ఇచ్చారు. సో క్వశ్చన్ చూడగానే మనం 3 steps బిఫోర్ రైటింగ్ ఆన్సర్ అనేది స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ స్టెప్ లో 1 minute లో మనం క్వశ్చన్ రీడింగ్ అనేది కంప్లీట్ చేస్తాం. రైట్, ఇక్కడ ముఖ్యమైన టాపిక్ ఏంటి అనేది చూసుకుంటే యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్. ఈ మధ్య జరుగుతున్న కొన్ని డిబేట్స్ కావచ్చు, ఇష్యూస్ కావచ్చు, ఎస్పెషల్లీ రీసెంట్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ద్వారా కావచ్చు, మనకి పర్సన్స్ విత్ డిసెబిలిటీకి సంబంధించి, ఇంక్లూజివిటీకి సంబంధించి, యాక్సెసిబిలిటీకి సంబంధించి చాలా మనం డిబేట్ గా మనం చూసాం ఇష్యూస్ అనేవి కరెంట్ ఇష్యూస్ వైజ్. సో దాని మీద మనం ఫోకస్ చేస్తే ఈ రిలేటెడ్ గా కంపల్సరీ క్వశ్చన్స్ ఇస్తారు. అంటే ఈ క్వశ్చన్ మనం యాక్సెసిబిలిటీ ఇండియా క్యాంపెయిన్ తీసుకున్నాం, బట్ క్వశ్చన్ వేరే విధంగా పర్సన్స్ విత్ డిసెబిలిటీ రిలేటెడ్ గా ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు. రైట్, ఈ క్వశ్చన్ లో యూజ్ చేసిన కీవర్డ్స్ కావచ్చు, కొంత స్ట్రక్చర్ కావచ్చు, మనకి యూజ్ అవ్వచ్చు, ఎగ్జాంపుల్స్ కావచ్చు. రైట్, సో అంటే మనం తీసుకున్న క్వశ్చన్స్ ఎగ్జామ్ లో వస్తాయి అనేది ప్రామాణికం కాదు. సో మనం తీసుకున్న క్వశ్చన్ రిలేటెడ్ గా టాపిక్ ఏది వచ్చినా మనం అటెంప్ట్ చేసే దమ్ ఉంటుంది. రైట్, అది మన ఆన్సర్ రైటింగ్ సంబంధించి స్పెషల్. రైట్, ఇక్కడ చూసుకుంటే సో ఫస్ట్ ఎన్ని పార్ట్స్ లో ఉంది, ఇక్కడ ఓన్లీ 1 part లోనే ఇచ్చారు. క్లియర్ కట్ గా ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ అడిగారు. రైట్, నెక్స్ట్ డిస్కస్ అనే క్వశ్చన్ ట్యాగ్ సంబంధించి మనం ఇక్కడ మాట్లాడుకుంటే దీనికి సంబంధించి మనం పాజిటివ్స్ అదే విధంగా నెగిటివ్స్ అనేవి రాస్తూ తీసుకోవాల్సిన చర్యలు అనేవి మనం మెన్షన్ చేస్తున్నాం. రైట్, సో ఇది కంపల్సరీ. రైట్, ఆ విధానం చూసుకుంటే ఛాలెంజెస్ అంటే సవాళ్ళు అనేది ఒక కీవర్డ్ గా మనం చెప్పుకోవచ్చు. ఆపర్చునిటీస్ అంటే అవకాశాలు అనేది రెండో కీవర్డ్ గా చెప్తాం. మూడో కీవర్డ్ ఏంటి, మనమే ఓన్ గా మనకి తీసుకోవాల్సిన చర్యలు అనేది మనం ఇంక్లూడ్ చేస్తాం. దీంతో పాటు మనకి డైరెక్ట్ గా ఒక పర్టికులర్ టాపిక్ గురించి మాట్లాడినప్పుడు డైరెక్ట్ గా ఫస్ట్ ఇంట్రడక్షన్ తర్వాతే సవాళ్ళ గురించి ఎప్పుడు రాయం కాబట్టి ఇక్కడ కొంత ప్రాముఖ్యత కూడా మనం రాయాలి. రైట్, అది చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఆన్సర్ ని ఓన్ చేసుకొని మనం ఎప్పుడైతే ఒక ఫ్లోలో ఆన్సర్ ని కంప్లీట్ చేస్తామో సో కంపల్సరీ మీకు గుడ్ ఇంప్రెషన్ అయితే ఎగ్జామ్ నుంచి వస్తుంది. ఇక్కడ చాలా మంది ఫోకస్ చేసేది ఏంటంటే చాలా మోడల్ ఆన్సర్స్ చూస్తాం. రైట్, మన ఆన్సర్ రైటింగ్ కి సంబంధించి కూడా చాలా మంది మోడల్ ఆన్సర్స్ అడుగుతున్నారు. ఎప్పుడైతే మోడల్ ఆన్సర్స్ మీద మనం డిపెండ్ అవుతామో కంపల్సరీ అవే సైడ్ హెడ్డింగ్స్ అనేవి ఎగ్జామినర్ కి నెంబర్ ఆఫ్ పేపర్స్ అనేవి కనిపిస్తాయి. రైట్, సేమ్ పాయింట్స్ సేమ్ సైడ్ హెడ్డింగ్స్ కనిపిస్తాయి. సో సేమ్ మార్క్స్ వస్తాయి. ఎలా 4 to 4.5 ఇలా వస్తాయి. బట్ మనం బై రైటింగ్ రెగ్యులర్లీ డైలీ మనం ఇంక్లూడ్ చేసుకునే ఆన్సర్స్, అప్డేటెడ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ కానీ ఎగ్జాంపుల్స్ కానీ మన ఓన్ రైటింగ్ లో స్టైల్ మనం అభివృద్ధి చేసుకుంటేనే మనకి 5.5, 6 అనే మార్క్స్ అనేవి చూడగలం. రైట్, అదే మనం ముఖ్య ఉద్దేశం ఈ ప్రోగ్రామ్ కి సంబంధించి. రైట్, దాని మీద ఫోకస్ చేయండి ఫస్ట్. రైట్, సో అయితే ఇక్కడ నెక్స్ట్ బ్రెయిన్ స్టార్మింగ్ సంబంధించి మనం 1 నిమిషంలో మనకి ఈ ప్రశ్నకి సంబంధించి లేదా ఈ టాపిక్ సంబంధించి ఇంపార్టెంట్ కీవర్డ్స్ కానీ దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కానీ అన్ని మనం రీకాల్ చేసుకోవాలి. ఇక్కడ కొన్ని మనం అయితే తీసుకున్నాం. రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ యాక్ట్, వికలాంగుల చట్టానికి సంబంధించి, హక్కుల చట్టానికి సంబంధించి మనం 2016 కంపల్సరీ ఆన్సర్లు అయితే ఉండాలి. అదేవిధంగా ఆర్టికల్ 21 కూడా మనకి అధికరణ 21, దాంతో పాటు 15 అధికరణ కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్ గా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మనకి ఈ యాంటీ డిస్క్రిమినేషన్ కి సంబంధించి వివక్ష లేకుండా ఉండడం అనే దాని మీద మనం తీసుకున్నారు కాబట్టి ఆర్టికల్ 15 కూడా మనం ఆన్సర్ లో చూపించవచ్చు. ఆర్టికల్స్ అండ్ పాలసీస్ కానీ, విధానాలు కానీ, పథకాలు కానీ ఇలాంటివన్నీ మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. రైట్, నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ డిసేబుల్డ్ పీపుల్ అనే ఇన్స్టిట్యూషన్స్ కానీ లేదా సంస్థలు లేదా కొన్ని సెంటర్స్ లాంటివి కూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటాం. అవి కూడా కంపల్సరీ ఉండాలి. NEP 2020 ఇక్కడ ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నాం, ఎడ్యుకేషన్ ఈ పాలసీలో కూడా వీటి గురించి కంపల్సరీ ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా ఇంక్లూడ్ చేస్తాం. దీంతో పాటు మనకి రీసెంట్ ఎగ్జాంపుల్స్ కానీ రైట్ అక్కడక్కడ మనం ఉపయోగించుకుంటాం. సో లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ అనే LNI టెక్నిక్ ద్వారా మనం ఇక్కడ SDG 10 ని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 10 అంటే మనకి ఈ అసమానత్వం ఏదైతే ఉందో దాన్ని కంపల్సరీ ఇక్కడ అసమానతలు ఏవైతే ఉన్నాయో దాన్ని రెడ్యూస్ చేయాలి. రెడ్యూసింగ్ అసమానతలకు తగ్గించే విధంగా అంటే దేశాల మధ్య కావచ్చు,
దేశాలలో కావచ్చు, రైట్. ఇది మనకి SDG 10 పరంగా ఇచ్చారు, రైట్. సో ఇవి మనం ఇంక్లూడ్ చేసుకోవాల్సింది. అదే విధంగా మనకి వికలాంగుల హక్కులకు సంబంధించి మనకి సపరేట్ గా December 3న మనం, అంటే ఎప్పుడైతే ఈ స్కీమ్ లాంచ్ చేశారో 2015 December 3 అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవంగా కూడా మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. సో ఇలాంటివన్నీ మన ఆన్సర్ లో ఉండేలా చూసుకోవాలి. అంటే ఒక ఎగ్జామినర్ కి ఒక 20-25 కీవర్డ్స్ అనేవి ఉంటాయి. సో దానికి సంబంధించి వాళ్ళకి ఒక అప్రోచ్, ఆల్మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు కాబట్టి ఒక ఫ్లో, ఒక అప్రోచ్, ఒక ఆన్సర్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని వాళ్ళకి తెలుసుంటాయి కాబట్టి సో దాని ప్రకారం మనం రాయాలి. సో మోడల్ ఆన్సర్స్ అనేవి ప్రామాణికం కాదు. చాలా మంది అది ఈజీ వే అనుకుంటున్నారు, బట్ మోడల్ ఆన్సర్స్ అంటే ఆల్మోస్ట్ మన యావరేజ్ ఆన్సరే మన దగ్గర ఉన్నట్టు, రైట్. అప్డేటెడ్ ఆన్సర్ మన దగ్గర ఉండాలి. అదే మన ఆన్సర్ రైటింగ్ లో రాస్తున్న విద్యార్థుల నుంచి మీరు రాస్తున్న పాయింట్స్ కావచ్చు, వాటిని ఇంకల్కేట్ చేసుకుని మీరు యాడ్ చేసుకుంటే అది ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ అవుతుంది, రైట్. సో అయితే ఈ రోజు పరిచయం సంబంధించి మాట్లాడుకుంటే యాక్సెసిబుల్ ఇండియా ప్రచారానికి సంబంధించిన ఇటీవలి కరెంట్ అఫైర్స్ తో స్టార్ట్ చేయొచ్చు ఇక్కడ. సో అంటే రీసెంట్ గా మనం ఇందాక చెప్పుకున్నట్టు పరిచయంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏవైతే మార్గదర్శకాలు ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి సినిమాలు మరియు డాక్యుమెంటరీలతో సహా దృశ్య మాధ్యమాల్లో వికలాంగుల మోస ధోరణి మరియు వివక్షను నివారించడానికి సమగ్ర మార్గదర్శకాలను నిర్దేశించే ఈ సుప్రీంకోర్టు అనేది ఇక్కడ. ఎందుకంటే కొంత PWD సున్నితమైన తత్వం కావచ్చు, కొంత ఖచ్చితంగా వాళ్ళకి ప్రాతినిధ్యం కోసం ఈ ప్రాముఖ్యతంగా వీళ్ళు చెప్పారు. సో ఇది దేనికోసం అంటే వివక్ష లేకుండా ఉండే, అంటే యాంటీ డిస్క్రిమినేషన్ కోడ్ ప్రకారం కావచ్చు, మనకున్న ఆర్టికల్ 15 రాజ్యాంగంలో ఉన్న పథకం అధికరణ 15కి సంబంధించి కావచ్చు, వీటికి సంబంధించి మనం లింక్ చేసుకున్నారు. లేదా మనకి ఈ పర్టికులర్ గైడ్ లైన్స్ లింక్ చేసుకోవచ్చు. 2024 జూలైలోనే వచ్చాయి కాబట్టి. అది కాకపోతే 2023లో మనకి కేంద్ర ప్రభుత్వం ఈ క్యాంపెయిన్ కింద తన ప్రయత్నాలను పునరుద్ధరిస్తూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో కొన్ని వెబ్సైట్లను కానీ రవాణాకు సంబంధించి లేదా ప్రభుత్వ భవనాలను సులభతరం చేయడంపై దృష్టి సారించింది. ఇవి కూడా మనకి రీసెంట్ కొన్ని ఇష్యూస్ కూడా, అంశాలు కూడా లింక్ చేయొచ్చు, రైట్. సో పర్ఫెక్ట్ కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ దానికి సంబంధించి మనం ఎప్పుడు కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్ తో పాటు స్టాటిక్ కూడా రాస్తాం కాబట్టి ఇక్కడ ప్రచారానికి సంబంధించి లేదా లక్ష్యాల సంక్షిప్త నేపథ్యం రాస్తే చాలు, బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ అంటాం, రైట్. అంటే అది ఎప్పుడు స్టార్ట్ అయింది, మనం ఇందాక చెప్పినట్టు December 3, 2015 స్టార్ట్ అయింది. సో దానికి సంబంధించిన లక్ష్యాలు ముఖ్యంగా చెప్పుకుంటే ఇక్కడ 2015లో ప్రారంభమైంది. సో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా. సో ఈ ప్రచార లక్ష్యాల్లో మనకి జాతీయ రాజధానిలో మరియు అన్ని రాష్ట్ర రాజధానిలో కనీసం 50% ప్రభుత్వ భవనాలను సులభతరం చేయడం కావచ్చు, సులభమైన రవాణా వ్యవస్థను అందించడం కావచ్చు, ప్రజా స్థలాలు మరియు డిజిటల్ ప్లాట్ఫామ్లకు విశ్వవ్యాప్త ప్రాప్యత సాధించడం కావచ్చు. ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ లక్ష్యాలుగా తీసుకున్నారు, రైట్. ఈ ప్రచార నేపథ్యంలో మనకి 2016 వికలాంగుల హక్కు చట్టం కూడా మనకి చాలా ఇంపార్టెంట్, రైట్. దాన్ని కూడా ఇక్కడ లింక్ చేయాలి. అయితే ప్రచారం యొక్క ప్రాముఖ్యత రాసే ముందు బాడీ పార్ట్ కి ఇంట్రడక్షన్ కి మధ్య మనం ఈ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫ్లో చార్ట్స్ లో కూడా ఇక్కడ చూపించవచ్చు ఇంపార్టెంట్ గా, రైట్. సో అయితే ఇక్కడ ప్రాముఖ్యత అడిషనల్ కీవర్డ్ గా మనం తీసుకుంటున్నాం. సమ్మిళితను ప్రోత్సహించడంగా, అంటే ఇంక్లూజివిటీ ప్రమోషన్ గా మనం ఇక్కడ తీసుకుంటే, ముఖ్యంగా రీసెంట్ గా చూసుకుంటే మనకి రైల్వే స్టేషన్ సులభతరం చేయడంలో ప్రచార విజయవంతం కావడం కూడా మనం చెప్పొచ్చు. PWDC స్వతంత్రంగా ప్రయాణించగలుగుతున్నారు ఈ రైల్వేస్ లో, మొబిలిటీ పెరిగింది, సామాజిక ఇంక్లూజన్ అనేది కనిపించింది, రైట్. రైల్వేస్ అనేది ఇక్కడ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ సమ్మిళితానికి మనం చెప్పొచ్చు. నెక్స్ట్ హక్కులు మరియు గౌరవానికి సంబంధించి కూడా ప్రాముఖ్యంగా చెప్పొచ్చు. ముఖ్యంగా పబ్లిక్ భవనాలు కావచ్చు, రవాణా వ్యవస్థను సులభతరం చేయడం యాక్సెసిబిలిటీ ద్వారా AEC పునరావృతం చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశ రాజ్యాంగంలో ప్రతిపాదించబడిన ప్రాథమిక హక్కులను ముఖ్యంగా మనం గౌరవంతో జీవించే హక్కును నిర్ధారించడానికి ప్రయత్నిస్తుంది అనేది కూడా ఇక్కడ చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 21 మనం లింక్ చేయొచ్చు ఇక్కడ, రైట్. సో లేదా ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి మనం మాట్లాడుకున్నాం. ప్రపంచ బ్యాంకు ప్రకారం వికలాంగులను విస్మరించడం వల్ల కొన్ని దేశాల్లో GDPలో సుమారు 3-7% కోల్పోతున్నారు అనేది కూడా వరల్డ్ బ్యాంక్ అనే రిపోర్ట్ కూడా ఇచ్చింది, ప్రపంచ బ్యాంక్ రిపోర్ట్. సో దీనికి సంబంధించి మనం లింక్ చేసుకోవచ్చు. ఇలాంటి ఫ్యాక్ట్స్ కూడా మనం ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అంటే విద్య మరియు ఉపాధికి ఆటంకాలను తొలగించడం ద్వారా ఈ క్యాంపెయిన్ ప్రత్యేకించి నష్టాన్ని తగ్గించడమే కాకుండా PWDC యొక్క ఆర్థిక సామర్థ్యాన్ని పెంచే విధంగా కృషి చేస్తుంది. ఇది ఒక కొంత పాజిటివ్ నోట్ గా మన ప్రాముఖ్యతకు సంబంధించి 3 పాయింట్లు రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ మనం
మన క్వశ్చన్ లో ఇచ్చిన 1 by 1 కీవర్డ్స్ ని అడ్రస్ చేసుకుంటూ వెళ్తాం. రైట్, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఛాలెంజెస్, సవాళ్ళకి సంబంధించి మాట్లాడుకుంటే ప్రచార అమలులో ఉన్న సవాళ్ళు, మౌలిక సదుపాయాల లోపాలు మొదటిగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ ఏ క్వశ్చన్ కైనా మనం ఇంపార్టెంట్ గా రాసుకునే వర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాకింగ్. రైట్, ఉదాహరణకు మనకి 2021 ఆడిట్ ప్రకారం మనకి 2వ స్థాయి నగరాల్లో ప్రభుత్వ భవనాలు కేవలం 20% మాత్రమే ఈ వికలాంగులకు యాక్సెసిబిలిటీ అయితే ఉంది. రైట్, ఇది కూడా మనకి ఇంపార్టెంట్ పాయింట్. అవగాహన లేకపోవడం కూడా, అంటే నాట్ ఓన్లీ ఇక్కడ మనకి ఈ వికలాంగులకే కొన్ని పథకాలు లేదా స్కీములు, చట్టాలు, వీళ్ళ హక్కుల గురించి అవగాహన లేకపోవడమే కాదు, ప్రభుత్వ అధికారులు కూడా లేదు అనేది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ డిసేబుల్డ్ పీపుల్, అంటే NCPEDP, నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ డిసేబుల్డ్ పీపుల్, ఈ లోటును ప్రధానంగా మనకి నోటీస్ చేస్తుంది. రైట్, నెక్స్ట్ నిధుల పరిమితులకు సంబంధించి మాట్లాడుకుంటే, ఉదాహరణకు మనకి 2022 నుంచి 23లో వికలాంగుల కోసం కేటాయించిన బడ్జెట్ 300 కోట్లుగానే కనిపిస్తుంది. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక సవాలుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ గ్రామీణ పట్టణ విభజన కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే గ్రామీణ ప్రాంతాల్లో 69% భారత జనాభా ఈ డిసెబిలిటీకి సంబంధించి ఉంటే అక్కడ తగినంత మౌలిక సదుపాయాలు మరియు పరిమిత వనరులు మాత్రమే ఉన్నాయి. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పీడబ్ల్యూడిసికి సమాన అవకాశాలు లభించట్లేదు అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. అంటే మనకి ఎక్కువగా 69% ఉన్న జనాభాలో సంబంధించి టోటల్ ఉన్న పీడబ్ల్యూడిస్ లో 69% ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఇవ్వాల్సిన సదుపాయాలు అయితే లేవు అనేది కూడా ఇక్కడ ఒక సవాల్. నెక్స్ట్ ప్రచార అమల్లో ఉన్న అవకాశాలకు సంబంధించి మాట్లాడుకుంటే మనకి ఇక్కడ సాంకేతిక పురోగతులకు సంబంధించి చెప్పచ్చు. అంటే ఉదాహరణకు మనకి వీళ్ళకి సాంకేతికతలో వేగవంతం ఇప్పుడు ఆల్రెడీ జరిగింది, ఈ అవకాశాలు చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళకి ఉన్న కొన్ని లోపాలు లేదా కొన్ని ఇంపార్టెంట్ సవాల్ని మనం ఇలా పరిష్కరించే అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. అంటే ఇక్కడ నీడెడ్ మెజర్స్, అంటే తీసుకోవాల్సిన చర్యలు సపరేట్ గా రాయాల్సిన అవసరం కూడా లేదు. అంటే దీంట్లోనే మనం చర్యలు ఏం చేయాలనేది కూడా చెప్పచ్చు, వీటిని ఉపయోగించుకుని మనం ఏం చేయాలనేది కూడా చెప్పేయచ్చు. రైట్, స్పేస్ మనకి బెనిఫిట్ అవుతుంది. ఉదాహరణకి మనకి స్క్రీన్ రీడర్లు కానీ, వాయిస్ యాక్టివేటెడ్ పరికరాలు కానీ ప్రభుత్వ వెబ్సైట్లు, సేవల డిజిటల్ ప్రాప్యతను గణనీయంగా మెరుగుపరిచే అవకాశం అయితే సాంకేతిక పురోగతులతో ఉంది. రైట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగించుకోవచ్చు టూల్స్ అనేవి. నెక్స్ట్ విధాన మద్దతు, పాలసీకి సంబంధించి మనకి సపోర్ట్ అయితే ఆల్రెడీ మనకి వికలాంగుల హక్కుల చట్టం ఏదైతే ఉందో 2016 కావచ్చు, అదేవిధంగా మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ విద్యా విధానం అయితే ఉంది, సో 2020. సో ఇలాంటి విధానాల్లో ప్రభుత్వం ఈ సులభతరత పట్ల నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఈ విధానాలు AIC అంటే మనకున్న ఈ క్యాంపెయిన్ ఏదైతే విజయానికి అవసరమైన మద్దతును అయితే ఇస్తున్నాయి కాబట్టి విద్యా సంస్థలు కావచ్చు, సామాజిక మౌలిక సదుపాయాల లెక్కల్ని సులభతరంగా చేయడానికి కూడా ఉపయోగపడతాయి. నెక్స్ట్ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యానికి సంబంధించి ఇక్కడ ఇంపార్టెంట్ గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఉదాహరణకు కొన్ని IT కంపెనీలు ఇప్పటికే ఉద్యోగ ప్రదేశాలు లేదా డిజిటల్ సేవలను సులభతరం చేయడంలో ఆచరణాత్మక మార్పులు చేయడానికి ప్రారంభించాయి. రైట్, ఈ ప్రచారంలో ముఖ్యంగా భాగస్వాములుగా మార్చవచ్చు లేదా ఈ భాగస్వామ్యం ద్వారా ప్రయోజనం కూడా పొందవచ్చు. ముఖ్యంగా పబ్లిక్ ప్రైవేట్ భాగస్వాములుగా మనం అవకాశాలని మనం తీసుకోవాలి. రైట్, నెక్స్ట్ మనం చూసుకుంటే అవసరమైన చర్యలు, ఎక్స్ప్లెనేషన్ పార్ట్ లో మనం సపరేట్ గా తీసుకున్నాం, బట్ మీరు 2 క్లబ్ చేసుకుని ఆపర్చునిటీస్ లోనే మనం రాయొచ్చు. మౌలిక సదుపాయాల అభివృద్ధిగా ఒక పాయింట్ అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే సో ప్రజల్లో అవగాహన కావచ్చు, దాంతోపాటు మనకున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి మీద ఫోకస్ చేయాలి. ఎస్పెషల్లీ ఇందాక చెప్పినట్టు మనకి ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో అవకాశాలు లేవు కాబట్టి అక్కడ వనరుల కొరత ఉంది కాబట్టి అక్కడ మనం ఫోకస్ చేయాలి. నెక్స్ట్ సామర్థ్య నిర్మాణం మరియు అవగాహనకు సంబంధించి కూడా ఇక్కడ పాయింటే. సో సామర్థ్య నిర్మాణానికి సంబంధించి బడ్జెట్ కేటాయింపులు కావచ్చు, మెరుగైన పర్యవేక్షణ జవాబుదారీతనం కావచ్చు, ఇవన్నీ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. రైట్, సాంకేతికతను ఎలా ఉందో వాటిని కూడా ప్రోత్సహించడం కూడా మనకి ఇంపార్టెంట్. సాంకేతిక పరిజ్ఞానాలు కావచ్చు, రైట్, ఇవి కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. రైట్, సో అంటే అవసరమైన చర్యలకు వచ్చేసరికి మనం సవాల్లో ఏదైతే ఉందో వాటిని మనం రీరైట్ చేస్తాం. అంటే మౌలిక సదుపాయాలు, అవగాహన లేకపోవడం, నిధుల పరిమితులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ గ్రామీణ పట్టణ విభజన ఏదైతే ఉందో దాన్ని మనం కంపల్సరీ మనం డివైడ్ ని తగ్గించాలనేది కూడా ఇక్కడ చెప్తాం. రైట్, ముగింపులోకి వచ్చేసరికి 1 నుంచి 1.5 భవిష్యత్తును ఉద్దేశించి ఇక్కడ ఒక నోట్ అయితే మనం చెప్తాం. ఇక్కడ
పైన చెప్పిన అవసరమైన చర్యలు మనం ఫాలో అయితే ఇది సామాజిక న్యాయం. ఇది అంటే ఏంటి? ఇక్కడ మనకున్న యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ అనేది సామాజిక న్యాయం మరియు సమగ్రత యొక్క విస్తృత లక్ష్యాలకు దోహదం చేస్తూ భవిష్యత్తులో మరింత సమానమైన న్యాయమైన సమాజానికి మార్గం సుగమం చేస్తుంది అనేది చెప్పచ్చు, రైట్? లేదా మనకున్న ఎస్డిజి గోల్ 10 గురించి కూడా మనం చెప్పొచ్చు. అంటే మనకి అసమానతలను తగ్గించే విధంగా కూడా మనం కృషి చేసే విధంగా ఈ లక్ష్యాన్ని మనం లింక్ చేసి కంక్లూజన్ అయితే చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఇది బెస్ట్ అప్రోచ్ గా మనం ఈ ఆన్సర్ కి చెప్పొచ్చు. అయితే ఈ రోజు రాసిన ఆన్సర్ సిహెచ్ నవ్య 2024 మార్చి నాటికి 50 నగరాల్లో ముఖ్యమైన ప్రభుత్వ భవనాల్లో యాక్సెసిబిలిటీ ఆడిట్ నిర్వహించి వికలాంగులకు అందుబాటులో ఉండే భవనాలుగా మార్చింది అనేది వెరీ గుడ్ కంక్లూజన్. సిఏ ఇంట్రడక్షన్ గా చెప్పొచ్చు. 2011 జనాభా లెక్కల ప్రకారం 26.8 మిలియన్ల జనాభా వైకల్యంలో ఉన్నారనేది కూడా చెప్పారు. 2015 డిసెంబర్ 3 అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం నాడు ఈ ప్రచారం ప్రారంభించారని ప్రధాని. వెరీ గుడ్. స్టాటిక్ పాయింట్, సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ద్వారా వికలాంగుల సాధికారత కోసం ఈ ప్రచారం ప్రారంభించబడింది. యాక్సెసిబిలిటీ ఇండియా, ఎంపవర్ ఇండియా అనేది లక్ష్యంగా తీసుకున్నారు. వెరీ గుడ్. సో వైకల్యాలు ఉన్న వ్యక్తుల హక్కులపై ఐక్యరాజ్య సమితి కన్వెన్షన్ మరియు వికలాంగుల హక్కుల చట్టం 2016 కూడా లింక్ చేశారు. అనుగుణంగా ఈ ఫ్లాగ్షిప్ ను ప్రారంభించారని. అంటే ఇక్కడ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ రిలేటెడ్ కూడా లింక్ చేశారు. నెక్స్ట్ యాక్సెసిబిలిటీ ఇండియా భాగాలు, అంటే దీనికి సంబంధించి ప్రాముఖ్యతకి సంబంధించి కూడా ఇక్కడ స్టాటిక్ బ్యాక్గ్రౌండ్ సంబంధించి మనకి ఛాలెంజెస్ ముందు రాసే కీవర్డ్ ని కూడా అడ్రస్ చేశారు. సో బిల్డ్ ఎన్విరాన్మెంట్ యాక్సెసిబిలిటీ కావచ్చు, రవాణా వ్యవస్థ ప్రాప్యత, సమాచారం ఎకో సిస్టమ్ అనేది సమాచారం మరియు కమ్యూనికేషన్ ఎకో సిస్టమ్. ఇక్కడ ఇలాంటి వర్డ్స్ ని మనం వ్యవస్థ అనేది రాయొచ్చు, పర్యావరణ వ్యవస్థ, రైట్? సో నెక్స్ట్ మనం అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాల నిష్పత్తి పెంచడం, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, ప్రజా రవాణా యాక్సెసిబిలిటీ కావచ్చు, పబ్లిక్ డాక్యుమెంటరీ వెబ్సైట్లు మరియు సాంకేతిక భాషా వ్యాఖ్యాతలు అందుబాటులోకి తీసుకురావడం కావచ్చు. ఇవన్నీ ఎన్ని భాగాలు ఉన్నాయో ఈ పర్టికులర్ స్కీమ్ లో అవి ఇంక్లూడ్ చేశారు. అమల్లో ఉన్న సవాలుకు వచ్చేసరికి భారత మౌలిక సదుపాయాల స్వరూపం సంబంధించి ఇక్కడ మాట్లాడుకుంటే ఢిల్లీలోని హైకోర్టు భవన ప్రాప్యత పరంగా మార్పులు అవసరం అనేది కూడా ఇక్కడ చెప్పారు. వికలాంగుల అవసరాలను అనుగుణంగా మార్చడం అనేది, పాత నిర్మాణాలు మార్పులకు అనుగుణంగా మారడం కష్టమని, నిధుల కొరతకు సంబంధించి కూడా చెప్పారు. నెక్స్ట్ రవాణా వ్యవస్థకు సంబంధించి రైల్వే స్టేషన్లో వికలాంగులకు అవసరమైన సదుపాయాలు లేకపోవడం కూడా మనం గమనిస్తున్నాం. టెక్నాలజీ పరిమితులకు సంబంధించి పరిజ్ఞానం సరిగ్గా లేకపోవడం కూడా, గ్రామీణ ప్రాంతాల్లో యాక్సెసిబిలిటీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కొన్ని గ్రామాల్లో వికలాంగుల విద్యార్థుల కోసం పాఠశాలలు సరైన సదుపాయాలు కల్పించలేదని కూడా ఇక్కడ చెప్పారు. గుడ్ ఎగ్జాంపుల్. అయితే ఉదాహరణలకు సంబంధించి అవకాశాలకు సంబంధించి మాట్లాడుకుంటే మంచి జీవన ప్రమాణాలు, ఈ క్యాంపెయిన్ విజయవంతమైతే వికలాంగులు విద్యా ఉపాధి వంటి ప్రమాణాలు మెరుగుపడతాయి. ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపెయిన్ కూడా ఈ యాక్సెసిబిలిటీగా మారచ్చు. తమ సమాజంలో భాగస్వామ్యం కూడా, కొన్ని ప్రైవేట్ కంపెనీలు అదేవిధంగా హోటల్స్ కావచ్చు యాక్సెసిబిలిటీ మార్చి వికలాంగులను భాగం చేస్తున్నాయి. సేవా రంగంలో వృద్ధి, ఉదాహరణ పూణేలోని స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు యాక్సెసిబిలిటీగా మారుతున్నాయి. ప్రపంచ స్థాయి ప్రామాణికత కూడా యాక్సెసిబిలిటీ ద్వారా భారతదేశం అంతర్జాతీయ ప్రామాణికాలతో పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి చేయవచ్చు. హోటళ్లు వంటి యాక్సెసిబిలిటీగా మారి విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి అనేది కూడా ఇక్కడ చెప్పారు. సో వికలాంగుల కోసం భారత ప్రభుత్వం ఇప్పటికే సుగమ్య భారత్ అభియాన్ యాప్ ను ప్రవేశపెట్టిందని. వెరీ గుడ్. సో ప్రత్యేక వైకల్యం గుర్తింపు పోర్టల్ కావచ్చు, దీన్ దయాళ్ వికలాంగుల పునరావాస పథకం, వికలాంగుల విద్యార్థులకు జాతీయ ఫెలోషిప్ వంటి పథకాలు కూడా తీసుకొచ్చిందని. ఈ క్యాంపెయిన్ విజయవంతమైతే భారతదేశం తమ ప్రజలకు ప్రాప్యతను సులభతరం చేయడంలో ప్రపంచ వ్యాప్త ప్రామాణికతను చేరుకోవచ్చు అనేది మెన్షన్ చేశారు. గుడ్. సో ఓవరాల్ గా మనం అవకాశాల్లోనే కొన్ని ఏం చేస్తే బాగుంటుందనే చర్యలు కూడా లింక్ చేశారు, సవాలు కూడా లింక్ చేశారు. కొన్నిటికి అంటే నిధుల కొరతకు సంబంధించి కావచ్చు, కొన్ని రవాణా వ్యవస్థకు సంబంధించి కావచ్చు, ఇలాంటివన్నీ మనం ఎగ్జాంపుల్స్ తో లింక్ చేసుకుంటే సరిపోతుంది. అంటే రీసెంట్ గా మనకున్న ఎంత మనం నిధులు కొరత ఉంది వాటికి సంబంధించి మనం ఇక్కడ లింక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఓవరాల్ గా చూసుకుంటే కరెంట్ అఫైర్స్ ఇంట్రొడక్షన్ నుంచి ఈ ఆన్సర్ లో అన్ని ఒక ఫ్లోలో కంటిన్యూటీతో మనకు కనిపిస్తున్నాయి. ఈ పర్టికులర్ ఫ్లో కనెక్టివిటీ అనేది మనం ప్రతి ఆన్సర్ లో ఉపయోగించుకుంటే సరిపోతుంది. యాజ్ పర్ కీవర్డ్స్, ఏదైతే క్వశ్చన్ లో కీవర్డ్స్ ఉన్నాయో వాటిని అక్కడ ఒక మిస్ అయిన పాయింట్ కూడా మనం యాడ్ చేసి ఒక్క లైన్ లోనైనా మనం ఒక కనెక్టివిటీ ఫ్లోని కనెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్తే ప్రతి ఆన్సర్ కి మనం ఎక్కువ మార్క్స్ అయితే స్కోర్ చేసుకోవచ్చు, రైట్? ఒక కనెక్టివిటీ, ఒక ఓవర్ ఫ్లో అనేది చూస్తారు మెయిన్లీ.
సో ఎక్కువ మార్కులు సాధించాలంటే అది మన ప్రామాణికం, రైట్. ఉదాహరణలు కూడా అన్ని లింక్ చేశారు. 3 pages తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అందరూ తీసుకోండి. 3 pages మనకి గైడ్ లైన్స్ లో ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. వైట్ పేజెస్ లో 3 pages లో రాసి 200 words లిమిట్ ని ఫోకస్ చేస్తూ రాయండి, రైట్. దాన్ని మించకుండా రాయడానికి ప్రయత్నించండి, రైట్. ఓవరాల్ ఈ ఆన్సర్ కి మనకి ఈ ఆన్సర్ లో ఇంకా మిస్ అయిన నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోటింగ్ డిసెబిలిటీస్ సంబంధించి కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. దాంతో పాటు మనకి SDG 10 కూడా మనకి ఇంపార్టెంటే. మనం చెప్పినట్టు కంక్లూజన్ లో కూడా కనెక్ట్ చేయొచ్చు, రిడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీస్ అని, రైట్. అసమానతలను తగ్గించే విధంగా అదొక ఇంపార్టెంట్ కీవర్డ్ ఇక్కడ. సో అదేవిధంగా NEP నూతన విద్యా విధానానికి సంబంధించి కూడా 2020ని లింక్ చేసుకోవచ్చు, రైట్. సో ఇలాంటివన్నీ మనకి అక్కడక్కడ ఇంకా ఇంక్లూడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అదర్ దాన్ దట్ ఆల్రెడీ మనకున్న UNCRDP కావచ్చు, ఇలాంటివి ఇంక్లూడ్ చేశారు. పథకాలు ఎస్పెషల్లీ విధానాలు మనకున్న హక్కుల చట్టాలే కాకుండా పథకాలు కూడా ప్లస్ పాయింట్ గా ఈ ఆన్సర్ లో మనం చూడొచ్చు, రైట్. వెరీ గుడ్ కనెక్టివిటీ. ఇలా అన్ని అంశాలు అన్ని ఆన్సర్లు రాయడానికి ప్రయత్నించండి. ఓవరాల్ గా ఈ ఆన్సర్ లో మనకి పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అండ్ ఆప్షన్స్ అన్ని కనిపిస్తున్నాయి, రైట్. ఈ ఆన్సర్ కి మనం 6.5 out of 10 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. వెరీ గుడ్, వెల్ డన్. అలా రాస్తూ ఉండండి. కంపల్సరీ ఇంప్రూవ్మెంట్ అనేది మనం చూస్తాం. ఇంకా 2 months లో మనకి ఎగ్జామినేషన్ అయితే ఫోకస్ చేయాలి. మెయిన్ సెక్షన్ డే 50 క్వశ్చన్ ఫర్ 26th August 2024. Discuss the implications of the National Judicial Data Grid in improving the efficiency and transparency of the Indian judiciary. How can it be leveraged to address the backlog of cases? భారతీయ న్యాయ వ్యవస్థ యొక్క సామర్థ్యం మరియు పారదర్శకతను మెరుగుపరచడంలో నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ యొక్క చిక్కులను చర్చించండి. పెండింగ్ లో ఉన్న కేసులను పరిష్కరించడానికి దీన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అని ఇచ్చారు. పరిపాలన సంబంధించి మనం సబ్జెక్ట్ విధంగా మనం తీసుకున్నాం. వెరీ ఇంపార్టెంట్ నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ అనేది. రైట్ యువర్ ఆన్సర్స్ అప్లోడ్ చేయండి యాప్ లో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.